మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నర్సింగ్ కళాశాల విద్యార్థులకు, మీ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా నూతన భవన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించగలిగింది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. ఈ రెండింటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. నూతనంగా బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అయిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ నా సూచన ఒక్కటే: సమాజంలో వైద్యానికి, వైద్యుడికి ఉన్న ప్రాధాన్యత అందరికంటే మొదటి ప్రాధాన్యతగా చూస్తారు. ఆరోగ్యం బాగలేనప్పుడు, ప్రాణ సంకటం వచ్చినప్పుడు ప్రజలు వచ్చేది వైద్యుడి దగ్గరికి. దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటుందో వైద్యుడి మీద కూడా అంతే నమ్మకం, విశ్వాసం పెట్టుకొని మీ దగ్గరకు వస్తారు. మీ ఉద్యోగ ప్రయాణంలో మీ నిర్లక్ష్యము ఒక ప్రాణం ఖరీదుగా మారొచ్చు ఒకసారి. ఆ ప్రాణం ఆ కుటుంబానికి 100% జీవనాధారం కూడా అయి ఉండొచ్చు. కాబట్టి మీ విధి నిర్వహణలో మీకు వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉండొచ్చు, వ్యక్తిగతంగా మీ అయిష్టాలు ఉండొచ్చు. కానీ మీరు మీ వృత్తిని నిర్వహించేటప్పుడు మీ అయిష్టాలు కానీ లేకపోతే మీ వ్యక్తిగతమైన సాధక బాధకలు మీ వృత్తిలో కనిపించకూడదు. మనం వృత్తిని నిర్వహిస్తున్నప్పుడు చాలా బాధ్యతతో నిర్వహిస్తే జీవితంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. అదేవిధంగా మీకు భవిష్యత్తులో ఇక్కడేనే కాదు, గ్రామీణ ప్రాంతాలలోనే కాదు, రాష్ట్ర స్థాయినే కాకుండా ఈరోజు విదేశాలలో కూడా బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి విపరీతమైన డిమాండ్ ఉన్నది. ఈ ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవాలి, అమెరికాకు వెళ్ళాలి అని ఒక లక్ష్యంతో చదువుకున్న వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు. కానీ ఈరోజు ప్రపంచ దేశాలలోనే అవసరాలు మారినాయి. ఈరోజు ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకంటే నర్సింగ్ సైడు, మెడికల్ సైడు ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు జపాన్, జర్మనీ, సౌత్ కొరియా లాంటి దేశాలు నేను వెళ్ళినప్పుడు ఆ దేశంలో అక్కడుండే ప్రభుత్వాలను కలిసినప్పుడు మీరు ఎంతమందిని పంపించినా, నర్సింగ్ చదువుకున్న వాళ్ళను మా దేశానికి పంపించండి, వేలల్లో కాదు లక్షలాది మందిని పంపించినా కూడా దాదాపుగా ఒక జపాన్లోనే మోర్ దాన్ 1 lakh నర్సింగ్ స్టూడెంట్స్ డిమాండ్ ఉన్నది. జర్మన్లో కూడా ఈక్వల్లీ. ఏంటంటే జపాన్లో ఏజింగ్ పాపులేషన్ అంటే 70 సంవత్సరాలు పైబడి 100-110 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ జనాభా అత్యధికంగా ఉన్నది. సో వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా 90 years తల్లిదండ్రులకు వస్తే వాళ్ళ కొడుకులకు కూడా 60 ఏళ్ళు పైబడిన ఉన్నాయి. అన్ని సంవత్సరాలు ఉండడం వల్ల తల్లిదండ్రులతోని కొడుకులు, కుటుంబాలు కూడా కలిసి ఉండడం లేదు. వాళ్ళకు వైద్యం అందించడానికి కొన్ని సందర్భాలలో కుటుంబాలలో ఒకరో ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళు మరణించిన వారం 10 రోజులకు కూడా వాళ్ళు చనిపోయినరా లేదా తెలియని పరిస్థితులు ఆయా దేశాలలో ఉన్నాయి. అక్కడ మీకు ఉద్యోగ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి జీతాలు, మంచి ఒక ఇంజనీరింగ్ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఒక నర్స్కి ఎక్కువ జీతభత్యాలు ఇచ్చే పరిస్థితులు ఈరోజు జపాన్, జర్మనీలో ఉన్నాయి. మనం ఆ దేశాలతో భాష నేర్పించడానికి కూడా ఒప్పందాలు చేసుకున్నాము. భవిష్యత్తులో మీ నర్సింగ్ కాలేజీలో కూడా జపనీస్ లాంగ్వేజ్, జర్మనీ లాంగ్వేజ్ నేర్పించడానికి వీడికి అవసరమైన టీచర్లను ఇక్కడికి పంపిస్తాం. మీ మంత్రి గారికి మళ్ళీ తర్వాత నేను వాళ్ళని కనెక్ట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ప్రభుత్వంతో, జర్మనీ ప్రభుత్వంతో ఇక్కడ మన విద్యార్థులకు ఆ భాషను నేర్పించడానికి, ఎందుకంటే మనకు బ్యారికేడ్ భాష మాత్రమే. అంటే వాళ్ళు ఏదైనా సమస్య చెప్పుకుంటే తిరిగి మనం తీర్చడానికి ప్రాథమికంగా భాష వచ్చినా చాలు. అందుకోసమని ఈరోజు ఆ దేశాలతో మనం ఒప్పందాలు చేసుకున్నాం. డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత రెవెన్యూ మంత్రి గారికి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి మీ నర్సింగ్ కాలేజ్లో కూడా జపనీస్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడానికి అవసరమైన కార్యాచరణ తీసుకుంటాము. మీరందరూ బాగా కష్టపడి
చదివి మంచి వైద్య సేవలు అందించాలి. పేద ప్రజలకు ఒక ఆదర్శవంతమైన బాధ్యతను మీరు నిర్వహించాలి. మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీరు దేశ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తారని సంపూర్ణమైన విశ్వాసంతో మీకు అవసరమైన వసతులన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పలువురు డాక్టర్లు, ఫార్మా నిపుణులు రామచంద్రరావు సమక్షంలో పార్టీలో చేరారు. చదువుకున్న యువత రాజకీయాల వైపుకు ఆలోచిస్తున్నారని తెలిపారు. మోదీ నేతృత్వంలో జెన్సీ నాయకత్వం ఉరకలు వేస్తోందని చెప్పారు. దేశంలో రోజురోజుకు దేశ వ్యతిరేక శక్తులు పెరుగుతున్నాయని, వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాలంటే తాము కూడా శక్తిగా ఎదగాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక డాక్టర్స్ కు, పారామెడికల్ ఎక్స్పర్ట్స్ కు, ఫార్మటికల్ దీంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు రావాలి, మేధావులు రావాలి అనేటటువంటి ఒక ఆలోచన, విద్యావంతులు రావడం అనేది చాలా మంచి పరిణామం. గతంలో రాజకీయాల్లో కేవలము డబ్బున్నవారు, లేకుంటే వెనక అంగబలం అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచించేవారు. కానీ ఈ మధ్య కాలంలో యువత, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ జన్జీ అంటాం మనం, ఈ జన్జీలో చాలా మంది యువకులు ఈరోజు నరేంద్ర మోదీ గారికి, అదే విధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించలై దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు, దేశంలో సమస్యల్ని కాపాడుతున్న పార్టీ ఎవరు, ఈ దేశంలో మనం ప్రేమించాలి, దేశంలో ఎందుకు దేశద్రోహ శక్తులు పెరుగుతున్నారు, వాళ్ళు ఎదిరించాలంటే సమాజం అంతా ఒకటే కావాలి అనే ఆలోచన చాలా పెరిగింది. మరి కొంతమంది దేశద్రోహులతోని ప్రేరితమైన కొంత విద్యార్థులు, కొంతమంది మోదీ అమిత్ కో గాడ్ దేంగే, ఆర్ఎస్ఎస్ కో గాడ్ దేంగే అనేటువంటి ఒక స్లోగన్స్ చేయడము. సో ఈ నేపథ్యంలో యువత, చదువుకున్న కూడా ఈ భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఎక్కువైపోయారు. బూతుల పంచాంగం తప్ప వీళ్ళకు ఉండేవి ఏం లేదు. ఒకడు ప్యాంట్ ఇప్పుతా అంటాడు, ఒకడు తోలు తీస్తా అంటాడు. ఈ రకమైనటువంటి భాష రాజకీయాల్లో మాట్లాడి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక డాక్టర్స్ కు, పారామెడికల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పచెప్పాలనే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చార్మినార్లో కలుపుతున్నారని, పాత బస్తీలో నీళ్ల బిల్లులు, కరెంటు బిల్లులు కడతారా అని నిలదీశారు. కట్టని వారితో తమ జిల్లా ప్రజలను ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు. మెజారిటీగా హిందూ ప్రజలున్న గ్రామాలను చార్మినార్లో కలపడం సరైంది కాదని విమర్శించారు. ప్రజాభిప్రాయం లేకుండా ఈ జిహెచ్ఎంసీ డివిజన్లు నిర్ణయాలు అయినాయి కూడా. కొన్ని నోటిఫికేషన్ వచ్చింది. మేమందరం ఎక్కడ చార్మినార్ చుట్టూ అందరం పరేషాన్. ఆదిబట్లను, దుక్కుగూడను, రాజేంద్ర, శంషాబాద్, బండ్లగూడ ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ జోన్స్ అన్ని తీసుకొని, మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకొని చార్మినార్ జోన్లో కలిపి దాన్ని ఒక జిహెచ్ఎంసీ చేస్తారంట. మీరు చూడండి, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమంటారు? ట్యాక్స్లు, పన్నులు కట్టేదంతా మేము. అక్కడ ఏమైనా పన్నులు కడతారా? పన్నులు ఇడిచిపెట్టండి. కరెంట్ బిల్ ఎవరైనా కడతారా? నీళ్ల బిల్ ఎవరైనా కడతారా? ఎవరు కట్టరు. కట్టేటోళ్ళందరూ మేము. కానీ ఖర్చు పెట్టేదంటే అక్కడైతుంది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సగము ఎంఐఎం చేతులు అప్పచెప్తారంట. ఎట్లా? ఆ ఓల్డ్ సిటీయే దాదాపు 500 కోట్లు బాకీ ఉన్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దానివల్ల రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ నాశనం అవుతుంది. అదే కాక ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైనా కడతారా? మున్సిపాలిటీకి డైరెక్ట్ వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ కడతారా? ఆ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కడతారా? కట్టరు. కట్టేదంతా మేము. ఇప్పుడు మమ్మల్ని తీసుకొని అక్కడ కలిపితే ఎవరు ఉంటారు అక్కడ? మేయర్. మేము ఉండాలి, ఇక్కడ ఉండలేము. ఎందుకంటే అక్కడ 15,000, 20,000కు ఒక డివిజన్ అంట. ఎక్కడనైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారో, ఎక్కడనైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ 50,000, 70,000కు ఒక డివిజన్ అంట. అంటే మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్లు వస్తారు. అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీ. దాని పేరేమో హైదరాబాద్ అంట. ఇది గిట్ట చేస్తే మొత్తము రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ ఉన్నాయో అవి ఇంట్లో కలిపితే మా జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక్కడ అభివృద్ధి కాదు. పన్నులు కట్టేటోళ్లను పన్నులు కట్టనోళ్ళతోటి కలపకండి. మేము అనేది ఏంటంటే ప్రత్యేక గ్రేటర్ రంగారెడ్డి
మున్సిపల్ కార్పొరేషన్ అనే చేయండి, లేకుంటే అది ఇష్టం లేకుంటే కనీసం మనం తీసుకొని కొంతమంది ఇటుపక్క ఉన్న వాళ్ళను శంషాబాద్ రాజేంద్ర నగర్ దిక్కు ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని సైబరాబాద్లో కలిపియండి. అండ్ అటు దిక్కు బడంగ్పేట్, బాలాపూర్, తుక్కుడా ఉన్నను మల్కాజిగిరిలో కలిపియండి. అప్పుడు ఏదన్నా నోట్ చేయండి. కానీ ఇప్పుడు చేస్తున్నానంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో 536 పేజీల రెండో ఛార్జ్ షీట్ ను ఎక్సైజ్ పోలీసులు తంబలపల్లె కోర్టులో దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 3న మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు 33 మందిపై కేసులు నమోదు చేసి 31 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్లో మొదట ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేయగా రెండోది నిన్న వేశారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, కీలక నిందితులు జనార్దన్ రావు, జినేష్, షిబు, నక్కిరేకంట రవి, శ్రీనివాసులరెడ్డిని ఎక్సైజ్ పోలీసులు ఇటీవల కస్టడీకి తీసుకుని కీలక ఆధారాలు రాబట్టారు. గతేడాది సెప్టెంబర్ 23న జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందే జోగి రమేష్ ను ఆయన ఇంట్లో కలిసినట్లు ఆధారాలు సేకరించారు. జనార్దన్ రావు అందించిన వివరాలతో ప్లాస్టిక్ బాటిళ్లు, నకిలీ లేబుళ్ల తయారీ తదితర విషయాలను ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ఈ ఛార్జ్ షీట్ లో జోగి రమేష్ సోదరులు జనార్దన్ రావు మధ్య ఫోన్ సంభాషణల, కాల్ డేటా, నగదు లావాదేవీల వివరాలు చేర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో మొలకల చెరువులో నకిలీ మద్యం కేసు సంచలనం రేపింది. దీనికి సంబంధించి ఇప్పటికే 33 మంది పైన కేసు నమోదు చేయగా అందులో 31 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎక్సైజ్ పోలీసు అధికారులు. మరో 2 కూడా పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇదివరకే ఒక ఛార్జ్ షీట్ నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసు అధికారులు తాజాగా అంటే శనివారం సాయంత్రం మరో ఛార్జ్ షీట్ అంటే రెండో ఛార్జ్ షీట్ కూడా నమోదు చేశారు. 536 పేజీలతో ఈ యొక్క ఛార్జ్ షీట్ కూడా తయారు చేసి కోర్టు కూడా సమర్పించినట్లు తెలుస్తుంది. పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి జోగి సోదరులు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అట్లే రామును కూడా ఇప్పటికే 2 పర్యాయాలు కూడా వాళ్ళ పైన కస్టడీకి తీసుకొని వాళ్ళని పూర్తిగా విచారించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ విచారణలో కూడా జనార్దన్ రావు పేరు కూడా ఎక్కువసార్లు ప్రస్తావించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ యొక్క కేసుకు సంబంధించి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, నిందితులతో పాటు జనార్దన్ రావు, దినేష్, రవి, శ్రీనివాసులరెడ్డిని కూడా ఎక్సైజ్ పోలీసు అధికారులు ఇప్పటికే వారిని విచారించడం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ 23న జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ ను తన ఇంట్లో కూడా కలిసేట్లు కూడా విచారణ అధికారులు కూడా ఆ యొక్క ఆధారాలను కూడా సేకరించినట్టు తెలుస్తుంది. జనార్దన్ రావు అందించిన అంటే వివరాల మేరకే ఆ యొక్క ప్లాస్టిక్ బాటిల్ గానీ ఆ బాటిల్కి సంబంధించిన నకిలీ లేబుల్ తయారీ విషయాన్ని కూడా వెలుగులోకి రావడం జరిగింది. వీటితో పాటు అంటే జోగి రమేష్ సోదరులు జనార్దన్ రావు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన కాల్ డేటాను కూడా ఎక్సైజ్ అధికారులతో పాటు విచారణ అధికారులు కూడా ఆ యొక్క ఆధారాలను కూడా సేకరించారు. దీనితో పాటు నగదు లావాదేవీ వివరాలను కూడా పూర్తిగా వారు ఆ డేటాను కూడా సేకరించినట్లు కూడా తెలుస్తుంది. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో గోమాంసం కలకలం రేపింది. రెడ్డి దాబాలో చికెన్ అడిగిన కస్టమర్ కు గోమాంసం వడ్డించారు. నిర్వాహకుడిని నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది చేయించా మీరు 10 మాటలు చేయనా ఎవరైనా చెప్పి చేయమన్నారా మీరు చేయనారా? కలిసి ఇచ్చేయకుండా మీరేంటికి చేసిండ్రు? మాకు పెట్రోల్ గ్యారెంటీ ఏమే అదే నూనె పోసి నేను ఒక రోజుకి మినిమం మీకు తెలుసు 5,000 నుండి 10,000 బిల్ కట్టండా.
కడతాండం లేదా? ఈ పొద్దు నాకు ఇంత అన్యాయం జరిగింది, మీకు సరిపోతుందా? ఎవరెవరు చేయనారో చెప్పండి. ఇట్లా కడుపుకి ఇప్పుడు మీరు తినండి, మేము వద్దాను. మేము తినేదాంట్లోకి ఇసుమేస్తారా మీరు? మీరు ఇంకేం చేయరు మాకు చెప్పండి. ఇంకోటి మామ, వాళ్ళు చేస్తే చేయని వీనికి తెలిసే వీడే కిచెన్ లో ఉంది, వీడే మామ చేసింది. నెల్లికి ఏ ఇచ్చింది వీడే ఎక్కువ పెట్టింది వీడే మామ. నేను కాదు చేయిస్తాను చెప్పాయా? చేసి ఇస్తావా? నువ్వు చేయిస్తే దీన్ని వదిలేస్తా. నువ్వు చేసి వదిలేస్తావు చెప్పు. నువ్వు అన్నావు ఇప్పుడే ఇది ముగించుకొని ఇంటికి రా. కాదు బాబు, ఇదే పుంగునూరులో బాబు నేను ఒకటే మాట్లాడతాను, మీకు ఎంతో గౌరవిస్తానమ్మా. మనమే తీసుకొని పోయి ఇద్దాము అన్నమ్మ, వాళ్ళు చేస్తే అప్పుడు మీరు ఎట్లా నీ తరఫున నేను చెప్పించు. ఎట్లా చేస్తారు మీరు? అది 10 మాటలు చేయనారంట మా ఒక పారి అయింది కాదు, 10 మాటలు చేయనారంట. అంటే రోజు జరుగుతుంది కాబట్టి 10 మాటలు ఒప్పుకుంటా ఉంటారు. 10 మాటలు ఒప్పుకుంటా ఉంటారు. మేము ఎట్లా తినిండాలి మేము దాంట్లో వచ్చి రోజు, అందుకే దరిద్రం మాకు మూసుకుంటా ఉండే ఊరికేనా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, రెడ్డి దాబాలో చికెన్ అడిగిన కస్టమర్ కు గోమాంసం వడ్డించినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఇంకా అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంటే ఈ యొక్క ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ రెడ్డి డాబాలో గోమాంసాన్ని విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ యొక్క ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రెడ్డి డాబాని ఫ్రెంచ్ డాబా అని కూడా పిలుస్తారు. అయితే ఈ డాబాలో గత 4 రోజుల క్రితం కొంతమంది స్నేహితులు అక్కడ మాంసాహారాన్ని తినడానికి వెళ్ళారు. అయితే ఆ సందర్భంలోనే చికెన్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు గోమాంసాన్ని తీసుకురావడం ఈ యొక్క సంచలనం రేపుతుంది. అక్కడ గోమాంసాన్ని విక్రయిస్తున్నట్లు అక్కడ ఉన్న కస్టమర్లు వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ గోమాంసాన్ని విక్రయిస్తున్నట్లు కూడా ఆ హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో అతను అంగీకరించడం కూడా జరిగింది. అంటే కొంతమంది ఇక్కడ ఉన్న స్థానికులు తమకు గోమాంసాన్ని తీసుకొచ్చి వండిస్తే తనకు 200 రూపాయలు కూడా డబ్బులు ఇస్తున్నారు, ఆ విధంగా తాను వాటికి ఆ వంటకాలు చేయిస్తున్నట్లు కూడా ఆ యొక్క డాబా యజమాని కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలకు సంబంధించి కూడా, అంటే గోవు మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన గోవును మనం పూజించడం ఆచారంగా వస్తుంది. అయితే ఆ గోవు మాంసాన్ని విక్రయించడం పట్ల కూడా ఆగ్రహావేశాలను పెళ్లిబిగుతున్నాయి. అయితే హిందువులు ఆరాధించే గోవు పట్ల ఇట్లాంటివి చేయడానికి కూడా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కూడా ఖండిస్తున్నట్లు కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఈ యొక్క డాబా యజమాని ఎవరున్నారో అతను గత 2-3 రోజులుగా ఆ డాబాను కూడా తెరవకుండా మూసివేయడం కూడా జరిగింది. అంటే జరుగుతున్న సంఘటన వెలుగులో రావడంతో అతను భయాందోళనకు గురయ్యి డాబాను కూడా మూసివేసినట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా హిందూ సంఘాలు కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన కూడా పోలీసులు స్పందించి అతన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా పెద్ద డిమాండ్ వినిపిస్తోంది. అంటే గోవులను పవిత్రంగా భావిస్తాము హిందువులు, అయితే ఈ యొక్క గోవులను మాంసాన్ని విక్రయించడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటివి జరగకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకునే విధంగా కూడా, అదేవిధంగా సేఫ్టీ ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తనిఖీలు నిర్వహించడం వల్ల ఇట్లాంటివి జరగకుండా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పే వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. అంటే గోమాంసం విక్రయించడం కూడా పూర్తిగా నిషేధం అయినప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతుండడం పట్ల కూడా హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మోనిక, అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు నారాయణ రెడ్డి? ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటే తూతు మంత్రంగా ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం వల్ల కూడా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే జరుగుతున్న సంఘటనల నేపథ్యంలోనే, అంటే ఏదో ఒక సంఘటన బయటపడిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో వీటిని నియంత్రించడానికి మాత్రం చర్యలు మాత్రం చేపట్టడం లేదన్న వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఒక గోవులను మనం పవిత్రంగా భావిస్తాం, అట్లాంటి గోవుల్ని మాంసంగా చేసి విక్రయించడం పట్ల స్థానికులు కానీ, అదేవిధంగా హిందువులు, అదేవిధంగా హిందూ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వ్యవహరించడం వల్ల ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కూడా తెలుస్తుంది. మోనిక, రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లాకు
ఏ కార్యక్రమాలలో వచ్చినా మీరు మనసు నిండుగా ఆశీర్వదించి మీ గుండెల నిండా అభిమానాన్ని ప్రదర్శించి శాసన మండలి సభ్యుడి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ఖమ్మం జిల్లా ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి మీరందరూ అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఈ సందర్భంగా ఇద్దరు గొప్ప వ్యక్తులను సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పేదవాళ్ళ గుండెల్లో శాశ్వతంగా చిరస్థాయిగా వాళ్ళ పేర్లు నిలిచిపోయినాయి. వాళ్ళ ఇద్దరిని ఈనాడు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు విషాదకరమైన రోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఒక గొప్ప నాయకుడు. ఒకనాడు తెలుగు వాళ్ళంటే మదరాసీలని పిలుస్తున్న సందర్భంలో తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా నేను తెలియజేస్తున్నా. అదే కాదు, ఆనాడు పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి, పేదవాడి కడుపు నింపాలి, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి తెల్లన్నం తినే అవకాశం ఆనాడు పెద్దలు తారక రామారావు గారు అవకాశం ఇచ్చిండ్రు. ఈనాడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని ఇంకా వినూత్నంగా పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లాలి అని దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి, నాణ్యమైన బియ్యం ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడి కడుపు నింపాలి అని ఈరోజు రాష్ట్రంలో 3,17,00,000 మందికి ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ప్రతి పేదవాడిని కడుపు నింపాలి, ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి అని ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వంలో మీకు తెలుసు, రేషన్ కార్డు రావాలి అని అంటే ఉన్నోళ్ళు ఎవరన్నా చనిపోవాలి అనే పరిస్థితి ఉండే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్ళకు అందించి ఆ రేషన్ కార్డులు ఇచ్చిన ప్రతి వాళ్లకు సన్న బియ్యం పేదవాళ్లకు తీసుకొచ్చి ఇచ్చి పేదవాడి కడుపు నింపే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. ఈ వేదిక మీద నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, ఇంకా ఎవరైనా తెలంగాణ రాష్ట్ర నలుమూలలో రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరున్నా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వండి. రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వండి. పేదవాడిని ఆకలి తీర్చడమే మన లక్ష్యము. ఇదే నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళి అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. అదేవిధంగా రెండవ వ్యక్తి ఉచిత కరెంటును అందించిన వాడు, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అని 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో మొదటి సంతకాన్ని రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను అన్నిటిని కూడా సరిదిద్దాలి అని ఉచిత కరెంటు మీద మొట్టమొదటి
ఈ ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా దాదాపుగా 1300 కోట్ల రూపాయల రైతుల బకాయిలను రద్దు చేయడమే కాకుండా వేలాది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసులను రద్దు చేసి మొదటి సంతకం పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వారి స్ఫూర్తిగా ఆనాడు 7 గంటలు ఉచిత కరెంటుతో ప్రారంభమై ఈనాడు పేదలకు రైతులకు 24 గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇవ్వడమే కాకుండా ఈనాడు మిత్రులు బట్టి విక్రమార్క గారి శాఖలో ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలని 52 లక్షల పేదల కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఈ రోజు 30 లక్షల పంపు సెట్లకు 24 గంటల ఉచిత కరెంటును ఈ రోజు మనం అమలు చేస్తున్నాం. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టాలి, పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని 25 లక్షల ఇండ్లను ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు పేదలకు ఇండ్లు ఇచ్చారు. మరి తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లని మనల్ని ఊరిచ్చిండు. మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా అని నేను అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా? ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారా? కానీ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలో గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి ఆనాటి ప్రభుత్వం రద్దు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు పేదోడి మీద కుట్ర చేసి పేదవాడికి ఇల్లు ఉండొద్దు, పేదవాడు ఎప్పుడు అడుక్క తినేటట్లనే ఉండాలి, వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలి అన్నట్టుగా వ్యవహరిస్తే మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు మొదటి సంవత్సరంలోనే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి పేదవాడికి ఇల్లు అనుమతి వస్తే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఆ పథకాన్ని మీ జిల్లాలోనే, ఖమ్మం జిల్లాలోనే భద్రాద్రి రాముల వారి సాక్షిగా మనం ఆ పథకాన్ని ప్రవేశపెట్టుకున్నాం. గృహ ప్రవేశాలు కూడా మళ్ళీ ఇక్కడనే వచ్చినాం. సన్న బియ్యం ఈ పథకాన్ని ఒక గిరిజనుడు ఇంట్లో నేనే స్వయంగా ఖమ్మం వచ్చి ఏ బియ్యం అయితే మనం ఉచితంగా ఇస్తున్నామో ఆ బియ్యంతోనే వడ్డిస్తే ఆ బియ్యంతోనే అన్నం ఈ ఖమ్మం జిల్లాలోనే నేను తిన్నా. ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చి మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇండ్లు పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మళ్ళీ ఏప్రిల్ తర్వాత 2వ విడత కూడా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలకు కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వాస్తవంగా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి చేతికి 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్లకు కట్టించి ఉండే అవకాశం ఉండే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద పేదల్ని దగా చేసిండు తప్ప ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలే. అందుకే ఈనాడు ప్రతి సంవత్సరం మన వెసులుబాటును బట్టి ప్రతి పేదవాడికి, చివరి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లను కొనసాగిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈనాడు మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఎక్కడ కూడా రాష్ట్రాలు వేరైనా, ఈనాడు ఆ పార్టీలు వేరైనా, వాళ్ళ కుటుంబాలు వేరే పార్టీలో ఉన్నా ఎన్టీ రామారావు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. అది అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ మిత్రులు అందరూ ఇవాళ మనకు సహకరిస్తున్నారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ మధ్యనే 5 సంవత్సరాల కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని మొదటి సంవత్సరం పూర్తి కాక ముందు నుంచే
ఒక పక్కన శుక్రాచార్యుడు, ఇంకొక పక్కన మారీచుడు, సుబాహుడు బయలుదేరినరు మీరు దిగాల్సిందే అని. శుక్రాచార్యుడి గురించి, మారీచుడి గురించి నాకంటే రామాయణం తెలిసిన మీకే ఎక్కువ తెలుసు. ఆనాడు పురాణాలలో దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే వాటిని భగ్నం చెయ్యాలి, సామాన్య ప్రజలకు మేలు కోసం ఆనాడు దేవతలు యాగాలు చేస్తుంటే పేదలకు మేలు జరగొద్దు అని ఆ యాగాలను భగ్నం చేసే పని మీద రాక్షసుల కులగురువు, బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసురుడు లాంటి వాళ్ళను, మారీచుడు లాంటి వాళ్ళను, రావణాసురుడు లాంటి వాళ్ళకు కులగురువు ఎవడంటే శుక్రాచార్యుడు. భూ బకాసురులకు, ఈరోజు భూ కబ్జాదారులకు, ఈరోజు హత్యలు చేసేటోళ్లకు, ఆక్రమించుకునేటోళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునేటోళ్ళకు కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురువు ఉన్నాడు. ఎక్కడున్నాడా? ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో ఉన్నాడు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు. శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు. దుర్యోధన వంశాన్ని ఎంబడి పెట్టుకొని ఏదో రకంగా ఈరోజు కుట్రల కుతంత్రాలతోని ప్రజా పాలనను, పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌస్కి పోయిండు, మారుచుడు సుబాహుడేమో బామ్మార్తుల ముసుగులో అసెంబ్లీ లోపలికి వస్తుండ్రు. ఇవాళ మారీచుడు మీకు తెలుసు, మారీచుడే మాయ జింక రూపంలో సీతను ఎత్తుకపోవడానికి రావణాసురుడికి సహకరిస్తే చివరికి మారీచుడి సావు రాముడి చేతిలోనే తప్పలేదు. అట్లనే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీదెయ్యాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈరోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు. ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకుల మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంతా మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు, శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లు వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. ఈ ప్రభుత్వాన్ని అందరినీ సమన్వయం చేసుకొని, అందరి సహకారం తీసుకొని, అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 24 గంటలు పని చెయ్యాలి అంటే, సమ్మక్క సారలమ్మ గుడిని 100 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత ఇచ్చి 100 రోజుల్లో అమ్మవారి మందిరాన్ని నిర్మించాలి అని 24 గంటలు వారిని అక్కడనే పెట్టిన. ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా, ఏ ఆర్థిక మంత్రితో మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావాలన్నా, ఇతర శాఖల అనుమతులు కావాలన్నా బట్టి విక్రమార్క గారిని కాలుకు బలపం కట్టి ఢిల్లీలో గల్లి గల్లి తిప్పి ప్రతి మంత్రి దగ్గరికి పంపించి
రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇది ఉమ్మడిగా మా ప్రభుత్వం నడిపిస్తున్న విధానం. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏకపాత్రాభినయం చేసేది. దుర్యోధనుడు వాళ్ళే, దుశ్శాసనులు వాళ్ళే, సుయోధనులు వాళ్ళే, ఇట్లా ప్రతి పాత్ర ఒక్కడే ఏకపాత్రాభినయం చేస్తాడు. మా దగ్గర అట్లా కాదు. అందరం సమన్వయం చేసుకొని ఎవరు బాధ్యతలు వాళ్ళు, ఎవరికి ఉన్న అనుభవాన్ని ఇంకొకరితో పంచుకొని సమన్వయంతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 2 సంవత్సరాలల్లా ఎలాంటి అవకతవకలకు కానీ ఎలాంటి తప్పులకు కానీ అవకాశం ఇవ్వలేదు. ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నికార్సుగా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము. దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైనోళ్ళు. ఖమ్మం జిల్లా ప్రజలు పోరాటానికి ప్రతిరూపం. 2014లో మీరు గుర్తించరు, బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు. 2018లో గుర్తించారు, బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు. 2023లో గుర్తించారు, ఒకటే సీట్ ఇచ్చారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 1130 గ్రామ పంచాయతీలు ఉంటే 791 గ్రామ పంచాయతీలను గెలిపించి 71% కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోటని నిరూపించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ చెమటను, మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలి. చిన్న చిన్న విషయాలు ఏమున్నా అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాలి. పార్టీకి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి. భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా మారొద్దు. కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తుంది, కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే కొన్నిసార్లు తొందరగా కూడా వస్తుంది. నాకు అదృష్టం కలిసి వచ్చింది. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే 17 సంవత్సరాలు రాజకీయ జీవితంలో 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత. కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు. నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఈరోజు దిగ్విజయంగా 2 సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నాం. అందుకే మిత్రులారా, క్రియాశీలక కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు నాకు విజ్ఞప్తి ఒకటే. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఖమ్మం జిల్లా 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ను బొందబెట్టాలి. బీజేపీ అయితే ఆనమాలు కూడా ఖమ్మం జిల్లాలో లేవు. ఎక్కడ కూడా ఏకలింగం తోకలింగం కూడా బీజేపీ వాళ్ళు ఖమ్మంలోకి మీరు రానియలే. మీరు తెలివి కల్లోలు. అందుకే బీజేపీని రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో బీజేపీని నిషేధించారు. ఆ నిషేధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నా. కాకపోతే మారీచులు మళ్ళా బయలుదేరినరు. శివరాసన్లు నిన్న మొన్ననే మీటింగులు పెట్టిరు ఖమ్మంలో. శివరాసన్ మాటలు నమ్మో, మారీచుడి మారువేషంలో వచ్చినోని నమ్మో, ఒకటో ఆరో అక్కడ ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా ఎవరన్నా గెలిపిస్తారంటే గెలిచినోడు మళ్ళీ మీ కాళ్ళల్లో కట్టబెట్టి ఖమ్మంకు వచ్చే ప్రాజెక్టులను నిలిపివేసే ప్రమాదం ఉన్నది. ఇవాళ మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు కాబట్టి మున్నేరు పాలేరు ప్రాజెక్టు ఇవాళ మనం తెచ్చుకోగలిగినాం. ఇవాళ నర్సింగ్ కాలేజీని ప్రారంభించుకోగలిగినాం. ఇవాళ జేఎన్టీయూకు అవసరమైన నిధులను ఇచ్చుకోగలిగినాం. సీతారామ ప్రాజెక్టును ప్రారంభించుకోగలిగినాం. భవిష్యత్తులో పనులను కొనసాగించే పరిస్థితి ఉన్నది. ఇవాళ భద్రాచలం టెంపుల్ ఆయల్ల 100 కోట్లు ఇస్తా అని చెప్పి ఆటాన కూడా ఇవ్వకుండా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రాముల వారిని కూడా ఆయన మోసం చేస్తే మనం భూసేకరణ కోసం నిధులు ఇచ్చినాం. భూమి సేకరణ జరిగిపోయింది.
తొందరలోనే భద్రాచలం రాముల వారి మందిరాన్ని అయోధ్య రామ మందిరం తలపించే విధంగా ఈరోజు మనం నిర్మాణం చేసుకుంటాం. వాటికి అవసరమైన నిధులను మంజూరు చేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది. మా కోరం కనకయ్య చెప్తున్నాడు, మున్నేరు వాగు నుంచి ఒక చిన్న లిఫ్ట్ పెడితే 3 మండలాలకు నీళ్లు వస్తాయి. మాది మొత్తం కరువులాగా ఉన్నది, మీరు ఆలోచన చెయ్యాలి, బట్టి గారు కర్ణించాలి అని చెప్పిండు. తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోరం కనకయ్య తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా, దాన్ని పరిశీలించి సాధ్యమైతే తక్షణమే దాన్ని మంజూరు చేసే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మున్సిపాలిటీలలో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా మార్చుకున్నాం. ఇవన్నీ అభివృద్ధి పనులు జరగాలి, పేదవాడికి రేషన్ కార్డు రావాలి, పేదవాడు సన్న బియ్యం తినాలి, పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి. 21,000 కోట్ల రూపాయలు 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగి ఈరోజు రైతు కనీసం మద్దతు ధరనే కాదు, ఆనాడు ఒరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిండు. మా ఉత్తమన్న ఒరేయండి, సన్న ఒడ్లు పండించండి, 500 రూపాయలు బోనస్ ఇస్తామని తుమ్మల గారు ఉత్తమ్ గారు ఇవాళ చెప్పి 100,000 కోట్ల రూపాయలు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు రైతులను ఆదుకుంటున్నాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతుంది. నిరుద్యోగ యువకులకు ఈ 2 సంవత్సరాలలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి ఆ 70,000 నిరుద్యోగ యువకులే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని, తమ పిల్లలు సాధించిన విజయాన్ని ఆ కళ్ళల్లో చూసి ఆ ఆనందంలో మేము భాగస్వాములమైనం. 13 సార్లు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో, రవీంద్ర భారతిలో, శిల్పారామంలో నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళనే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి వాళ్ళతో పంచభక్ష ప్రమాణాలతో భోజనం పెట్టి ప్రభుత్వ నియామక పత్రాలు ఈరోజు మనం అందించడం జరిగింది. అందుకే మిత్రులారా, మహిళలు నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది. ఎప్పుడైతే ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటుందో ఆ ఇల్లు బాగుంటుంది. వెనకటికి పెద్దలు చెప్పారు, ఇల్లును చూడు ఇల్లాలను చూడని. ఇంటి ముందల అలికి ముగ్గులేసిన ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఏ ఇంటి ముందలైతే సంతోషం లేదో ఆ కుటుంబంలో ఆడవాళ్ళ చేతిలో పెత్తనం లేదు. ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటే పిల్లల చదువులకు, పండుగ పూట బట్టలకు ఉపయోగపడుతుంది. ఇంటాయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పూట చక్కగా పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అంతేనా? మా అక్కలు చెప్పాలి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 7,000, 8,000 ప్రతి నెల 350 కోట్లు బట్టి విక్రమార్క గారు ఈ 25 నెలల్లో ఆర్టీసీలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్ కు 1,000 కోట్ల రూపాయలు చెల్లించి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇక్కడ మా అక్కలు ఉంటే నేను అడగదలుచుకున్నా, లేదా టీవీ చూసా మా అక్కల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ఏ బస్సు అయినా ఎక్కండి, ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మవారి దర్శనానికి వెళ్తారా, భద్రాద్రి రాముల వారి దర్శనానికి వెళ్తారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారా, లేకపోతే అమ్మగారింటికి పోయి అమ్మను బలకరించి వస్తారా? ఎవరన్నా 1 రూపాయి బస్కి రా మిమ్మల్ని అడిగినరా? ఇవాళ ఈ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పేద ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచినాం. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులు ఆడబిడ్డలే స్వయం సహాయక సంఘాలతో ఖరీదు చేసి ఆర్టీసీకే కిరాయికి పెట్టారు. ఇవాళ 1000 బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. అదేవిధంగా మా బట్టి గారిని అడిగిన 0 వడ్డీ మీద ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చినామని 26, 27 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల లింకేజ్ ఇచ్చి 0 వడ్డీకి సంబంధించి 100,000 కోట్ల రూపాయలు బ్యాంకుకు మిత్తీలు మన ప్రభుత్వం చెల్లించింది. రేపు 19 తారీఖు లోపల మిగిలిన 0 వడ్డీకి సంబంధించిన ఆడబిడ్డలకు మేలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల్లోనే బ్యాంకులకు సంబంధించిన మొత్తం నగదు బదిలీ చేసి ఆడబిడ్డలకు
వడ్డీ లేని భారాన్ని తగ్గిస్తున్నాం ఇవాళ. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ యువకులు, ఇంకొక పక్కన విద్యార్థులు. ఆనాడు భోజనం లేదు, ఇవాళ వాళ్ళకు భోజనం ఛార్జెస్ భట్టి గారు 40% పెంచారు. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 100 నియోజకవర్గాల 100 స్కూళ్ళు 22,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులను ప్రారంభించండు. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇవాళ ఈ విధంగా ముందుకు వెళ్తే రైతులకు రుణమాఫీ చేసినాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. వర్గానికి, ప్రతి సామాజిక వర్గానికి, ఆదివాసులు కావచ్చు, లంబాడాలు కావచ్చు, తండాలు కావచ్చు, గూడాలు కావచ్చు, మారుమూల పల్లెలు కావచ్చు, బీసీ కాలనీలు కావచ్చు, 40 సంవత్సరాల నుంచి ఒక రావణ కాష్టంగా మండుతున్న కేటగరైజేషన్, ఎస్సీ మాదిగ మాల కులాల వర్గీకరణను ఈరోజు దేశంలోనే పరిష్కరించిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 100 ఏళ్ల నుంచి గొర్రెలకు, బర్రెలకు, చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బీసీ సోదరుల లెక్క ఈ దేశంలో లేదు. ఆనాడు తెల్లోడు ఉన్నప్పుడు లెక్కలు కట్టిండు, మళ్ళా 100 ఏళ్ల వరకు ఎవరు కట్టలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రుల బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో జనగణన, కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉప కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తేల్చి ఆ దామాషా ప్రకారమే ఈనాడు రాజకీయ అవకాశాలు, నిధుల కేటాయింపులు మనం చేస్తున్నాం. మనం చేసిన కార్యక్రమం వల్ల నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి పెరిగి ఇప్పటి నుంచి ఈ దేశంలో జరగబోయే జనగణనలో కుల గణన చెయ్యాల్సిన తప్పని పరిస్థితి మోడీ గారి మెడలు వంచి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం. 2 ఏళ్లలోనే ఇన్ని విజయాలు సాధించడం, సామాజిక సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలను అమలు చేసినాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటున్నాం. మెట్రో రైలు విస్తరణ చేసుకుంటున్నాం. మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని ఈరోజు మనం నిర్మాణాలు చేసుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం. రేడియల్ రోడ్స్ను నిర్మించుకోబోతున్నాం. మచిలీపట్నం పోర్టుకు రోడ్డు వేసుకోబోతున్నాం. బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే ఈరోజు నిర్మించుకోబోతున్నాం. అమరావతి పట్టణ, అమరావతి నగరానికి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీకి మనం రోడ్లు వేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా 2 ఏళ్లలోనే ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ ప్రణాళికబద్ధంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ, దేశంలో 10% ఆర్థిక వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించడానికి ఈనాడు మన మంత్రివర్గం అంతా ప్రయత్నం చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవన్నీ ప్రజలకు చెప్పండి, ఇవన్నీ రాష్ట్రంలో ఉండే వాళ్లకు వివరించండి. వాడో వీడో వస్తున్నాం అని ఏడికి రాడు. వచ్చేటోనికి ఇరిగింది, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇంక వచ్చేటోడు ఎవరు లేడు, లేచేటోడు లేడు, లేచి నిలబట్టోడు లేడు. వచ్చేటోడు చెప్తే నమ్మేటోడు లేదు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పునరావృతం అవుతుంది. నేను చెప్పింది జరగకుండా ఉన్నది ఒక్కటి లేదు. ఈ రోజు ఈ ఖమ్మం జిల్లా నుంచి రాముల వారి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు 10 ఏళ్ళు తెలుగుదేశం, మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్, ఆ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్. ఈ 10 ఏళ్ళు మనది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఆ 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. రేపు జరగబోయే ఎన్నికల్లో 23 డిసెంబర్లో అధికారంలో నుంచి బీఆర్ఎస్ను గద్దె దించారు. 2024 పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి బొందబెట్టారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోడబండ రెఫరెండం అన్నాడు. రెఫరెండం అన్న బోడబండల్నే బండ కింద పాతి పెట్టిండ్రు బీఆర్ఎస్ను, మీరందరూ చూసారు. సర్పంచ్ ఎన్నికల్లో 66% ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా
70% పైగా ఏ విధంగా అయితే ఖమ్మం సర్పంచులు 70% గెలిపించిండ్రో రేపు కూడా ఈ ఎన్నికల్లో గెలిపించాలి. మనమందరం కష్టపడాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. దీనికి మీరందరు సిద్ధమే కదా? సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.